వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా అమ్మమ్మా ఇదిగో నువ్వు అడిగిన బొప్పట్లు. బొబ్బట్లా? వాసన చాలా బాగుందిరా. ఆహా, ఓహో, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అచ్చు నేను చేసినట్టే ఉన్నారా? అమ్మాయి ఎవరో గాని నేను చెప్పింది తూచా తప్పకుండా పాటించింది. అది ఆ అమ్మాయి గొప్ప కాదు, వాయిస్ మెసేజ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన నీ గొప్ప. ఒరే బాబ్జీ, ఇంకొన్ని యాలికలు వేసుంటే ఇంకా బాగుండేది. ఎక్కువే వేసానే, సరిపోలేదా? ఏంటి వేసావా? చ వేసాను కాదు, ఆవిడే వేసింది. సరిపోలేదా అని అడుగుతున్నాను. ఏంటమ్మమ్మా అలా అనుమానంగా చూస్తున్నావు? ఇవన్నీ నువ్వే తీసుకో, ఎవరికి పెట్టకుండా వారం రోజులు నువ్వే ఎంజాయ్ చేయి. ఈ కాసిని బొబ్బట్లు వారం రోజులు ఎక్కడొస్తాయిరా వెర్రి సన్నాసి. రేపు సాయంత్రానికల్లా ఖాళీ చేసేను. ఏంటి, సాయంత్రానికి ఖాళీ చేస్తావా? అవునరా, ఇక్కడ నుండి మీ ఆఫీస్ వాళ్ళకి ఎవ్వరికి ఏం కావాలన్నా నన్నే అడగమను. రూపాయి ఖర్చు లేకుండా రకరకాల స్వీట్లు హాట్లు తృప్తిగా తినచ్చు. అమ్మమ్మా నాకు అర్థం కాక అడుగుతున్నాను, నువ్వు ఇంటికి వచ్చింది ఆకలి తీర్చుకోవడానికా లేక మా ఇద్దరిని అమ్మానాన్నలను చేయటానికా? అదే ప్రశ్నరా అయోమయం సన్నాసి. లేకపోతే ఏంటి, వచ్చిన కొత్తలో 1-2 ట్రిక్లు వాడావు, ఫెయిల్ అయ్యేసరికి సైలెంట్ అయిపోయావు. నువ్వు ఇంటికి రాగానే చీకట్లో మగ్గిపోతున్నా నా సంసారానికి టార్చ్ లైట్ అవుతావు అనుకున్నాను, కానీ ఇలా టైం వేస్ట్ చేస్తావు అనుకోలేదు. తొందరపడుకురా సుందరవదన. నా బుర్రలో 1,00,000 ప్లాన్లు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఏది మొదలు పెట్టాలో ఎలా మొదలు పెట్టాలో తెలియక తికమక్క పడుతున్నాన్రా. తికమకెందుకే, నీ ప్లాన్స్ అన్ని ఒక్కొక్కటిగా చీటీల మీద రాయి. వాటిలో నుండి ఒకటి తీసి ఆ ప్లాన్ స్టార్ట్ చెయ్యి. శబాష్, ఎంతైనా ఈ పుష్పరాణి మనవిడి అనిపించుకున్నావురా. ఇప్పుడే చీటీలు రాసుకుని వస్తానుండు. ఒరే మనవడా, ఉన్న వాటిల్లో అద్భుతమైన 4 ప్లాన్లు రాసి ఇందులో చీటీలు పెట్టాను. ఇందులో నుంచి ఒకటి తీ. ఉండు, దేవుడికి దండం పెట్టుకుని ఆ తర్వాత తీస్తాను. దేవుడా దేవుడా. తీయరా. టెన్షన్ గా ఉంది అమ్మమ్మ. చీటీ తీయడానికి టెన్షన్ ఎందుకురా తింగర్ సన్నాసి? అంటే ఇందులో ఏముంటుందో, దివ్య ఎలా రియాక్ట్ అవుతుందో అని. ఏంట్రా నా గురించి ఏదో మాట్లాడుతున్నావు? మీ అమ్మమ్మతో కలిసి కొత్త ప్లాన్ ఏమైనా ఇస్తున్నావా? కరెక్ట్ టైంకి వచ్చావే. ఇదిగో వీటిలో నుంచి ఒక చీటీ తీసివు. చీటీ తీయాలా? ఏముంది ఇందులో? నువ్వు పోయే డేటా? ఎప్పుడు నా చావు మీద పడేడుస్తావేంటే? మీ ఇద్దరికి పుట్టబోయే బిడ్డను ఎత్తుకునే వరకు మృత్యువును కూడా ఆపేస్తాను. దీనవ్వ తగ్గేదేలే. తగ్గుతావో పెరుగుతావో నాకెందుకు గాని ఆ చీటీలో ఏముందో చెప్తావా? నీకు మంచి జరిగే విషయమే గాని ముందు తీయి, తర్వాత వివరంగా చెప్తాను. అబ్బా, అందులో ఏముందో చదవే. సరి గమ పదని. ఆహా, ఓహో, అద్భుతం, మహాద్భుతం. ఏమైంది ముస్లి నీకు? ఇందులో ఏముందని అంత మురిసిపోతున్నావు? ఇప్పుడు చెప్పకూడదు.
రాత్రికి అంతా తెలుస్తుందిలే. ఏంటే తెలుసది? ఇంతకు ముందులాగా పాల గ్లాస్ చేతిలో పెట్టి గదిలోకి తోసేలాంటి పిచ్చి ప్లాన్ ఏమైనా వేస్తే ఇద్దరి చెంపులు పగలగొడతాను. గుర్తుపెట్టుకోండి. అబ్బో అమ్మమ్మా, సీక్రెట్ గా చేసే పని అనవసరంగా దివ్యకెందుకు చెప్పావు? దానికి తెలిసినా తెలియకపోయినా నేననుకున్నది నువ్వు కోరుకున్నది జరుగుతుందిరా బాబ్జీ. తగ్గేదేలే. సూర్య 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 బాబు, ఏమండి, మన సూర్య అండి, మన బంగారు తండ్రి సూర్య. నిన్ను మళ్ళీ ఇలా కళ్ళారా చూసే రోజు వస్తుంది అనుకోలేదు నాన్న. సిస్టర్, డాక్టర్ గారు రౌండ్స్కి రాలేదా? ఇంకో 10 minutes లో వస్తారు. మా అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉందమ్మా? ప్రమాదం ఏం లేదండి, బాగానే ఉన్నారు. మీరు డిస్టర్బ్ చేయకుండా చూడండి. సూర్య సూర్య బాబు రాజేష్, సూర్యుని చూసే అదృష్టం ఆ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఆనందంగా మార్చింది మాత్రం నువ్వేనయ్యా. అవును రాజేష్, ఆ విషయంలో మాత్రం నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేవు. కొడుకును చూసిన ఆనందంలో మీరు చాలా చాలా పెద్ద మాటలు అంటున్నారు, కానీ ఇందులో నేను చేసింది ఏం లేదండి. సూర్య మీద మీరు పెంచుకున్న ప్రేమ గొప్పతనం ఆ దేవుడికి కూడా తెలుసు. అందుకే చావును కూడా తప్పించి తిరిగి మీ దగ్గర పంపించాడు. ఈ విషయం సంజయ్ కూడా తెలుసుంటే బాగుండేది. నిజమే బాబు, కానీ చెప్పలేని స్థితిలో మనం, తెలియకూడని పరిస్థితిలో సంధ్య ఉంది. అందుకే ఈ విషయంలో ప్రస్తుతం తను దూరంగా ఉంటేనే మంచిది. సడన్ గా హాస్పిటల్కి ఎందుకండి? ఏమైంది? ఏం లేదు సంధ్య, నార్మల్ చెకప్కి వచ్చాం. రా వెళ్దాం. రా. డాక్టర్ రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఏవండి 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 పిలుస్తుంది మిమ్మల్ని. వినపడట్లేదా?
ఏమైందండి? సంజయ్ వస్తుంది, వీటి వచ్చేసాయి. వచ్చేయ్, అటు వెళ్ళు. నేను వెనక వస్తున్నానని మీరు మర్చిపోయారా? నీ గురించి కాదు, డాక్టర్ రూమ్ ఎక్కడో మర్చిపోయాను. అదే అనుకుంటాను. నేను వెళ్ళి మాట్లాడొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే. సంధ్య రా. సూర్య, సూర్య, సూర్య బాబు, సూర్య. నన్న సూర్య, కళ్ళు తెరిచావా? ఎలా ఉన్నావు నాన్న? బాబు సూర్య, నాన్న. సంధ్య, సంధ్య ఎక్కడమ్మా? వస్తుంది నాన్న, నువ్వు పడుకో. నాన్న, అమ్మా ఎలా ఉన్నారు? నువ్వు తిరిగొచ్చావు కదా నాన్న. ఈ ప్రపంచంలో ఎవరూ లేనంత సంతోషంగా ఉన్నావు. శివుడు దయతో చావుని జయించిన మార్కండేయుడు గురించి విన్నాం. ఇప్పుడు ఆ దేవుడి దయని ప్రత్యక్షంగా చూస్తున్నాం. నేను కూడా మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు. ఎవరికి ఏ హాని చేయని నిన్ను దూరం చేశాడేమోనని ఆ దేవుడి మీద చాలా కోపం వచ్చింది సూర్య. కానీ ఇన్ని రోజులు మా ప్రేమకి పరీక్ష పెట్టాడని మాకిప్పుడే అర్థం అవుతుంది. పరీక్షో శిక్షో నువ్వు క్షేమంగా బయటపడ్డావు. మా సంతోషానికి కారణమయ్యావు. అది అది చాలురా మాకు. రండి డాక్టర్. హాయ్ కెప్టెన్, లేచావా? రాజేష్, డాక్టర్ మా కెప్టెన్ పేరెంట్స్. ఓ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఇప్పుడు ఎలా ఉంది సూర్య? కళ్ళు తిరగడం, తలనొప్పి లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు డాక్టర్, కానీ కొంచెం నీరసంగా ఉంది. 2 రోజులు రెస్ట్ తీసుకుంటేనే కానీ ఆ నీరసం అది తగ్గదు. ఈ టాటూ ఎవరి పేరు? నా భార్య పేరు డాక్టర్. ఓహో, మీ భార్య అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. ప్రాణం డాక్టర్. నేను ఊపిరితో ఉన్నంతకాలం నా సంధ్య నాతోనే ఉండాలని తన పేరుని ప్రేమగా టాటూ వేయించుకున్నాను. ఓం
రుద్రేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. నమస్కరోమి నీరాజనం చక్షుశిరసి ధారయా. శతమానం భవతి పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. దొరక్క సెలవు దొరికి నేను ఇంటికి వస్తాను. సగం టైం ఈ గుళ్ళు గోపురాలకే అయిపోతుంది. ఇదేం టైం వేస్ట్ కాదండి. అయినా రోజులో ఓ అరగంట దేవుడికి దండం పెట్టుకుంటే పుణ్యము పురుషార్థము. ఆ పుణ్యం నువ్వు తీసుకో, పురుషార్థం నేను చూసుకుంటాను. ఐ లవ్ యూ సంధ్య. ఏంటండి సడన్ గా? ఏమో తెలీదు, చెప్పాలనిపించింది చెప్పాను. ఏమండి, మొన్న ఫోన్లో ఒక వీడియో చూశాను. ఒక సర్వేలో ఏం తెలిసిందంటే మగాళ్ళ ప్రేమ ఇప్పుడు పర్మనెంట్ కాదంట. కాలాన్ని బట్టి పరిస్థితులని బట్టి మారిపోతూ ఉంటుందంట. అంటే నీకు నా ప్రేమ కంటే ఆ సర్వేనే ఎక్కువ నమ్ముతున్నావా? అలాని కాదండి, ఒక మనిషి మీద ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అని నాకు కూడా అనిపించింది. ఉంటుంది సంధ్య, దానికి నేనే సాక్ష్యం. నీకు అనిపించినా నువ్వు నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం ఒక్కటే సంధ్య. నా ఊపిరి ఉన్నంతకాలం నీ మీద నా ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు. రా, ప్రూవ్ చేస్తాను. ఎక్కడికండి? రా రా చెప్తాను, రా. పట్టుకో. ఈ పచ్చబొట్లు పర్మనెంట్గా ఉంటాయమ్మా? బతుకున్నంత కాలం ఉంటాయి సారు. నాకు కావాల్సింది కూడా అదే. ఏంటండి, పచ్చబొట్టు వేయించుకుంటారా? వద్దండి, చాలా నొప్పి పుడుతుంది. సంధ్య, నేను ఆర్మీ జవాన్ని. ఇలాంటి చిన్న చిన్న నొప్పులు లెక్క చేయను. నేనేదో ఊరికే అంటే మీరేంటండి ఇలా చేస్తున్నారు? నా మాట వినండి, పచ్చబొట్టు ఏం వద్దు, మీరండి. వెయిట్ సంధ్య, నువ్వేదో అన్నందుకు కాదు, ఈ పచ్చబొట్టు నా కోసం వేయించుకుంటున్నాను. నీకు దూరంగా ఉన్నప్పుడు ప్రతిసారి నీ ఆలోచనలతో గడుపుతుంటాను. ఇప్పుడు నీ పేరుందనుకో, నిన్ను మిస్ అవుతున్న ఫీల్ కొంచెం తగ్గుతుంది. కొంచెం సేపు సైలెంట్గా ఉండు. చెప్పండి సారు, ఏ బొమ్మ ఇయ్యాలా? శివయ్య, వెంకన్న స్వామి, పెద్దమ్మ, దుర్గమ్మ, కాళికాదేవి, ఏ దేవుడు బొమ్మ కావాలి? ఆ దేవుళ్ళు ఎవరు వద్దు, కానీ నా దేవత పేరు పచ్చబొట్టుగా వేయి. అలాగే సారు, ఈ పేపర్ మీద రాసివ్వండి. నువ్వే రాయి సంధ్య. నీ చేతి రాతలో ఉన్న పేరుని పచ్చబొట్టుగా వేయించుకుంటాను. పర్మనెంట్గా నీ ప్రేమని నా గుండెల్లో దాచుకుంటాను. రాయ్. వద్దండి ప్లీజ్ సంధ్య, నా కోసం.
వేరు జరగనంత వరకు నా ప్రేమ మారదు. అమ్మా, ఆ రిపోర్ట్ ఫైల్ ఇలా ఇవ్వండి. అలాగేనండి. నర్స్, టైం టు టైం వైటల్స్ చెక్ చేయండి. ఈ బాటిల్తో సెలైన్ ఆపేయండి. ఓకే డాక్టర్. భోజనం పెట్టచ్చా డాక్టర్? భోజనం అంటే హెవీ ఫుడ్ కాకుండా లైట్గా పెట్టండి. సరే డాక్టర్. ఇంకో 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుకుని అప్పుడు డిశ్చార్జ్ చేస్తాను. ఓకే? ఓకే డాక్టర్. నాలో నిజమైన ప్రేమ పుట్టడానికి ఒక భర్తగా నిన్ను అర్థం చేసుకునేలా మారడానికి కారణం నువ్వే. అలాంటి నువ్వు నన్నెప్పటికీ వదిలి వెళ్ళొద్దు. నేనిలా బ్రతికి రావడానికి, చావుని కూడా ధైర్యంగా ఎదిరించడానికి కారణం నా సంధ్య. అలాంటి సంధ్య నన్ను చూడ్డానికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది?